2 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నావు. ఈ చరిత్రను చెప్పొతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది శేఖరం. మన అంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బో వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా చిట్టే పెళ్ళలేదు. పక్కూరు కొట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ టాకీస్ లైన్ టచింగ్ అంట. కొట్టనట్ట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. 6వ అయినా ఆడి స్పీడ్ తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చివాన సూర్యుడు ఎలుకలు కొట్టానా కొంపకూలి కనకమ్మ సచ్చి కాపాడకు శేఖరం. పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసావా? కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు. అన్నీ మీ వీతులేగా. ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు, గుర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏ ఇజం? జర్నలిజం. నువ్వు ఏ ఇజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అదేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తా జనవతం తీసుకురాకు, బాగుండదు. గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళడానికి నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి, అరిగిపోతావా? రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకని పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ వెళ్ళారు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు.